నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ఇండియన్ ఆర్మీలో అనేక సంవత్సరాలు చేసి రిటైర్ అయిన ఇండియన్ ఆర్మీ ఉన్నారు తోట భానుప్రసాద్ గారు. దేశంలో ఈరోజు జరుగుతున్న అంతర్గత భద్రత మీద కావచ్చు, విదేశీ వ్యవహారాల మీద కావచ్చు, ఆయన కెరీర్లో ఆయన అనుభవాలు కావచ్చు మనతో వివరించడానికి. భానుప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే దేశంలో వాణిజ్యపరంగా కానీ దౌత్యపరంగా కానీ అనేక మార్పులు మనం చూస్తూ ఉన్నాం. అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దాదాపు ఈ 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశం కానీ అనేక దేశాలు డాలర్ ప్రామాణికంగా వాణిజ్యం, కొనుగోలు, అమ్మకాలు, ఒప్పందాలు అయితే చేస్తున్నాయి. WTO ఒప్పందాలు అన్నీ. సో ఇలాంటి నేపథ్యంలో డాలర్ ప్రామాణికంగా కాకుండా డాలరేతర ప్రత్యామ్నాయ కరెన్సీ తేవాలని ముఖ్యంగా బ్రిక్స్ దేశాలనేవి ఒక నిర్ణయానికైతే వచ్చాయి. ప్రతిపాదనల దశలో ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్రతిపాదనల దశలో ఉంది. అది ఎంతవరకు డాలరేతర కరెన్సీని, అంటే బ్రిక్ కరెన్సీని ఈ భాగస్వామ్య దేశాల కూటమి తేగలుగుతుంది? పాయింట్ నెంబర్ 1. ఒకవేళ తేగలుగుతుంది అనే ప్రతిపాదన దశలో ఏదైతే ఈ రోజున్న దేశాలలో మెజారిటీ, అంటే కర్రపెత్తనం కావచ్చు, నేనే పెద్దన్ననే వ్యవహరించే అమెరికా ఈ బ్రిక్స్ కరెన్సీని తేవటానికి అంగీకరిస్తుంది. కరెన్సీ తేవటానికి అనే ప్రతిపాదన కంటే ముందే టారిఫ్ల రూపంలో ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత చెలరేగిపోతున్న నేపథ్యంలో బ్రిక్స్ కరెన్సీ తేవాలనుకునే ఈ ప్రతిపాదనను ఎంతవరకు ముందుకు తీసుకెళ్లనిస్తారు అమెరికా? సో దౌత్యపరంగా ఇది ఎలా సాధ్యమవుతుంది, మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్తున్న ఈ విషయంలో ఇది నిన్న మొన్న వచ్చిన ఆలోచన కాదు. 2014 నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే దీనికి పునాది రాజు జరిగింది. మనం స్వావలంబన దిశగా ముందుకు వెళ్ళాలి అన్న ఒక స్వదేశీ భావనతోటి మేక్ ఇన్ ఇండియాని తీసుకొని వచ్చాం. మనం అక్కడ నుంచి ఎన్నో కంపెనీలను మనం ఒప్పించగలిగాం. అంతర్జాతీయంగా ఎన్నో దేశాలను ఒప్పించగలిగాం. ఈరోజు మనం కొన్ని దేశాలతోటి డాలర్లో కాకుండా మన కరెన్సీతో ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటు అనేది ఇంకా చాలా ముందు దశ. అది దానికి ముందుగా కొన్ని దేశాలకు ముందు మన యూపీఐని అలవాటు చేసినాం మనం ఈరోజు. ఇవన్నీ కూడా ఇప్పుడు 1-2 years లో జరిగినవి కాదు. వీటన్ని కూడా 2014 నుంచే దీని మీద మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏదో ఒక రోజు మనం ప్రపంచ శక్తిగా ఎదగాలి అని అంటే మనము అతి పెద్ద జనాభా అండి ఈరోజు. డాలర్ ఆధిపత్యాన్ని దశాబ్దాలుగా అనుభవిస్తున్న అమెరికా డాలర్ కుదేలుని ఒప్పుకుంటుందా, స్వీకరిస్తుందా? ఒప్పుకోవాల్సిందే. ట్రంప్ భయం అదే. ఇప్పుడు మనం అతి పెద్ద జనాభాతోటి అతి పెద్ద మార్కెట్ గా ఉన్నాం ప్రపంచం. దౌత్యపరంగా, వాణిజ్యపరంగా అనేక అంశాల మీద, అనేక విషయాల్లో అమెరికా మీద ఆధారపడి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికా మీద ఆధారపడ్డ దేశాలు ఎంతవరకు అమెరికా యొక్క ఫోర్స్ని తట్టుకొని ఈ బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదనల్ని ఆమోదం దిశగా వెళ్ళటానికి సహకరిస్తాయి అంటే మీరేం చెప్తారు? దానికి సమాధానం ఒకటే. ట్రంప్ ఫోన్ చేస్తే భారత ప్రధాని ఫోన్ ఎత్తకపోవడం అవసరం లేదు. అంటే అట్లా జరుగుతుందా? అగ్రరాజ్యం అమెరికా ఎంత కాదన్నా అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అనేక రాష్ట్రాల కూటమి అన్ని విధాల్లో ముందుంది. టెక్నాలజీ కానీ, ఆయిల్ కానీ, మిలిటరీ కానీ, రక్షణ రంగంలో ఉన్న ఆయుధాలు కానీ అన్నిటికంటే ముందున్న దేశం. ఆధిపత్యానికి కొనసాగించడానికి కావలసిన వనరులు, మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఈరోజు అమెరికాతో విద్వేషం పెట్టుకొని కానీ, వైరుధ్యం పెట్టుకొని కానీ ఏ దేశం కూడా మలగలిగే పరిస్థితి లేని టైంలో ఇప్పుడు భారత ప్రధాని ఏదైనా వాళ్ళ హాట్లైన్ సంభాషణే ఉంటుంది. ఒక దేశాధ్యక్షుడు ఇంకో దేశానికి ప్రధాని మాట్లాడుకునేది హాట్లైన్లో. ఆయన హాట్లైన్ని కాదని తప్పుకునే పరిస్థితి, ఏదో సామాన్యులు సంభాషించుకునే విధంగా భానుప్రసాద్ గారు వెంకట్కి కాల్ చేస్తే వెంకట్ లిఫ్ట్ చేయకపోవటం, వెంకట్ చేస్తే భానుప్రసాద్ గారు లిఫ్ట్ చేయకపోవటం అన్న సందర్భం ఉంటుందా? అలా ఉంటుందా? సహజంగా ప్రతి హిందువులో ఈ విద్వేష భావన అనేది ఉండదండి. నరేంద్ర మోడీ గారిది కూడా అమెరికా ద్వేషం కాదు. ఇది ఈరోజు భారత్ ఏదైతే చేస్తుందో ఇది అమెరికా ద్వేషం కాదు. దీంట్లో అమెరికాను మనం శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. మనం విశ్వగురువుగా గతంలో ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ కాబోతున్నాం. ప్రపంచానికి మానవుడు. మీరు చెప్పేది ఇదంతా ఓకే. ట్రంప్ కాల్ చేస్తే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆ కాల్ లిఫ్ట్ చేయకపోవటం ఉంటుందా? ఉంటుంది.
ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలి అట్లా ఉంది. ట్రంప్ తన వ్యవహార శైలి వల్లనే తన స్థాయిని తగ్గించుకుంటున్నాడు. అవాయిడ్ చేయటం అంటే ఆ ప్రధాని స్థానంలో ఆయన బదులు ఆయన పర్సన్తో మాట్లాడిస్తారా? విదేశీ వ్యవహారం చూసే జయశంకర్ గారు ఉన్నారు, సలహాదారుడు, ఆయనతో మాట్లాడించుంటారా? అసలు కాలే అటెంప్ట్ చేయలేదా? అంటే ట్రంప్ వన్ సైడెడ్గా నిర్ణయాలు తీసుకుంటూ మళ్ళీ నేను తీసుకున్న నిర్ణయాలను నేను రివ్యూ చేసుకుంటా, మీరు నాతో మాట్లాడండి, నాతో బార్గెన్ చేయండి, ఎంత అంటే ఒక చీప్ బిజినెస్ టాక్టిక్స్. ట్రంప్ సహజంగా బిజినెస్ మ్యాన్, ఆయన బ్యాక్గ్రౌండ్ బిజినెస్, రాజకీయ నాయకుడు కాదు ట్రంప్. కాబట్టి ఒక బిజినెస్ మెన్ లాగానే ప్రవర్తిస్తున్నాడు ఒక దేశాధ్యక్షునిగా ఉండి. కానీ ఒక నాయకుని లక్షణాలు, ప్రజానాయకుని లక్షణాలు లేవు. కాబట్టి అతను ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ గురించి కూడా చాలా చీప్ గా ఇక్కడ మనం వ్యక్తిగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ట్రంప్ను వ్యక్తిగా చూడాలా లేకపోతే దేశ అధ్యక్షుడిగా చూడాలా? ఎందుకంటే ఏ దేశ అజెండా ప్రకారమే అప్పటికి ఉన్న ప్రభుత్వ అధినేతలు, కీలకమైన రోల్లో ఉన్న వాళ్ళు ఆ దేశ ఎజెండాని వాళ్ళు అమలు చేస్తూ వెళ్తారు. కానీ ఇప్పుడు ట్రంప్ వ్యక్తిగతంగా వచ్చిన అమలును చూడాలా, లేకపోతే ఆ అమెరికా అజెండానే ఇప్పుడు ట్రంప్ చెప్తున్న అజెండాగా చూడాలా? ఏ వ్యక్తి అయినా అతను ఏ స్థాయిలో ఉన్నా వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. అది అమెరికా అధ్యక్షుడే కానివ్వండి, ఎల్ఓపి రాహుల్ గాంధీ అయినా కానీ. పొజిషన్ వేరు, పొజిషన్ నీకు అదృష్టం ప్రకారం వచ్చేది, కానీ నీ వ్యక్తిత్వం కూడా ఆ పొజిషన్కి శోభ తెచ్చేలాగా ఉండాలి. ఈరోజు మీరు అన్నట్టు ట్రంప్ చెప్పే నిర్ణయాలు మొత్తం అంతర్గతంగా అమెరికా నిర్ణయాలు కాదా? కాదు. ఇప్పుడు పెద్ద కానప్పుడు అమెరికాలో అంతర్గతంగా ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి కదా, పబ్లిక్ నుంచి కాదు. నిన్న జరిగిన హత్య ఏంది? ప్రభుత్వంలో నుంచి. ఇప్పుడు నిన్న జరిగిన హత్య ట్రంప్ స్నేహితుడు, అదొక తిరుగుబాటు కదా ప్రజలు. అంటే కాదు, ఆ ప్రదేశంలో మీరు కాంక్లేవ్ నిర్వహించొద్దని అక్కడున్న వ్యవస్థలు కొన్నాయో వాళ్ళు నిషేధించారు. అక్కడ వద్దన్నా కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పట్లో అంటే గత కొన్నేళ్లలో అమెరికాలో ఇటువంటి సంఘటన జరగలేదు. ఒక రాజకీయ నాయకుడిని చంపడం, కాల్చి చంపడం అనేది జరగలేదు. మాది చాలా గొప్ప డెమోక్రసీ అని చెప్పుకునే అమెరికాలో ఈరోజు మనలాంటి దేశాల్లో జరిగే సంఘటన జరిగింది. అంటే దీనికి ట్రంప్ కూడా బాధ్యత ఉంటుంది కదా. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోకుండానే ట్రంప్ ముందు పోతున్నాడు అన్న విషయం ఇక్కడ స్పష్టమైపోయింది. అంటే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి అక్కడ కాల్పులు జరిగాయా, లేకపోతే ట్రంప్కు అనుకూలవాదిగా పేరుందిన వ్యక్తి కాబట్టి కాల్పులు జరిగాయా? ట్రంప్ అనుకూలవాది కాబట్టి అక్కడ అది జరిగిందని ఇప్పటి వరకైతే ఉన్న ఎంక్వైరీలో అదే తెలుస్తుంది. ప్రసాద్ గారు, ఆ బిల్లు ప్రతిపాదన జరిగింది, ఒక సెనేటర్, డెమోక్రటిక్ సంబంధించిన సెనేటర్ ప్రతిపాదించారు. అది ఆమోదం పొందితే విదేశీ ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ కంపెనీలు బుట్టదాకలే. మనం ఆధారపడిందే భారత్ ఐటీ రంగంలో 100% మనం ఎగుమతులు చేస్తే 60% పైచీలకు అమెరికా మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. అక్కడ ఆ బిల్లు ప్రతిపాదిస్తే అమెరికన్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగులు నిరోధించడానికి ప్రవేశపెట్టే బిల్లు ఇది. ఇప్పుడు అక్కడ ఇండియన్ ఉద్యోగస్తులకి స్థానం ఉండదు. తర్వాత ఇండియన్ కంపెనీలకి అవుట్సోర్సింగ్ కూడా ఉండదు. అక్కడ కంపెనీలు ఇక్కడ ఇండియన్ కంపెనీలకు అవుట్సోర్సింగ్ ఇవ్వవు. ఇప్పుడు వర్క్ ఇవ్వాలి కదా, మనకి ప్రాజెక్ట్ రావాలి కదా. ప్రాజెక్టులు వస్తేనే ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, గచ్చిబౌలి కానీ, ఇక్కడున్న వందలాది వేలాది కంపెనీలు కానీ, లక్షలాది మంది ఐటీ ఉద్యోగులకి ప్రాజెక్ట్ లేనప్పుడు వాళ్ళు బెంచ్ మీద అన్నాలను కూర్చోబెడితే కంపెనీస్ పింక్ స్లిప్పే కదా గతి. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం గనక మీరు చెప్తున్నట్టుగానే మూర్ఖంగా ముందుకు పోతే సేమ్ టైం సరే మనకు కొన్ని వేల ఉద్యోగాలు పోతాయి, అమెరికాకి లక్షల ఉద్యోగాలు పోతాయి అని అనుకుందాం. వాళ్ళు ఆ బిల్ పాస్ చేసి నిజంగానే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి అని మనం అనుకుందాం. సేమ్ టైం అమెరికన్ కంపెనీలకు నష్టం జరగదా? అప్పుడు ఆ కంపెనీలు ఇప్పుడు అవి ఏవి కూడా అమెరికన్ ప్రభుత్వ వ్యవస్థలు కావు, అవి ప్రైవేట్ కంపెనీలు. మీరు ఇది గమనించాలి. ఉద్యోగం పోతే ప్రైవేట్ కంపెనీలకు మీ దగ్గర వాళ్ళకు ఎక్కడ డబ్బులు వస్తే, ఎక్కడ డబ్బులు మిగిలితే అక్కడికి షిఫ్ట్ అవుతారు. భానుప్రసాద్ గారు ఒక వ్యక్తిని ఇండియాకి వచ్చేసి రేపటి రోజు అమెరికా నుంచి కూడా ఇండియాకి వచ్చేస్తాయి. నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని. భానుప్రసాద్ గారు ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్నారు. ఎంప్లాయీ విధానం ఎంప్లాయీ నచ్చుకో తీసేశారు, లేదు తీసేయలేదు. భానుప్రసాద్ గారికి ఇబ్బంది పెట్టడానికి అవుతుంది నేను లేకపోతే అంటే ఓ సామెత వస్తుంది. అది కాకుండా ఇప్పుడు భానుప్రసాద్ గారికి ఈయన కాకపోతే ఇంకో 96 మంది ఉంటారు, కానీ ఇతనికి ఉద్యోగం దొరకాలి.
దొరికే ఈ కాల వ్యవధిలో కుటుంబము, ఆయన నిత్యావసరాలు, ఆయన కన్సైన్మెంట్స్, ఆర్థిక విధానాలు కుదేలైపోతాయి. ఇతని మీద ఆధారపడ్డ మార్కెట్, ఇతని మీద ఆధారపడ్డ కుటుంబమే కాదు, ఇతని మీద చాలా మార్కెట్ ఆధారపడి ఉంది. ఎందుకు? ఇతని దగ్గర పనిచేసే వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు, ఆయన వాడే పెట్రోలు, డీజిలు, ఆయన సరదాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఈయన ఒక ఇల్లు కొనుక్కొని ఉంటారు, ఆయన ఈఎంఐ కడతారు. మళ్ళీ నిర్మాణ రంగం దీని మీద ఆధారపడి ఉంటుంది. నిర్మాణ రంగం కుదేలైతే కూలీ వ్యవస్థ దెబ్బతింటుంది. నిర్మాణ రంగంలో అనేక రంగాలు ఉంటాయి, అవన్నీ దెబ్బతింటాయి. ఇవన్నీ ఒకదానికి లింక్ అప్పే కదా. మీరు టారిఫ్లు విధించకంటే ముందు సేమ్ ఇదే మాట్లాడింది మీడియా అంతా. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మనకి ఇప్పుడు టారిఫ్లది అయిపోయింది. టారిఫ్ల ప్రభావం ఏమైనా ఉన్నదా? లేదు కదా. ఇప్పుడు లేదని అంటే చాప కింద టారిఫ్ల ప్రభావం ఎలా ఉంటుంది? ఒక 50% టారిఫ్లు విధిస్తే అమెరికా కొన్ని రోజులే బేర్ చేయగలుగుతుంది. వాళ్ళు కొన్ని రోజులే బేర్ చేయగలుగుతారు. ఇప్పుడు అందుకే వాళ్ళు కాళ్ళబేరానికి వస్తున్నారు. ఏంటి కాళ్ళబేరానికి వస్తున్నారన్న? నేనే టారిఫ్లు తగ్గిస్తాను అని ట్రంపే స్వయంగా చెప్తున్నాడు. నాతో మాట్లాడండి, నాతో నెగోషియేషన్ చేయండి, నేను టారిఫ్లు తగ్గిస్తాను. వెలుగుంది కదా నెగోషియేషన్ చేయమంటేనే. అది ఇప్పుడు వాని ఇంటెన్షన్ అదే, నేనే పెంచుతా, నేనే తగ్గిస్తా, నాతో మాట్లాడండి అని. వాళ్ళకి కావాలి ఆదాయం. ఏ కంపెనీకైనా, ఏ దేశంలో అయినా. కరెక్టే. మీ స్ట్రాటజీ నాకు అర్థమైంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు కేంద్ర కార్యాలయం యూఎస్ఏ నుంచి ఇండియాకి మార్చుకుంటారంటారు. అంతే. కంపెనీ ఇప్పుడు ఏ కంపెనీ అయినా లాభాల కోసం పెడుతుంది. ట్రంప్ కోసం కంపెనీ సాధ్యం అవుతుందా? అదే అవుతుంది ఇంకా భవిష్యత్తు. ట్రంప్ భయం అదే. ఇది అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాని, చైనాను నేను కట్టడి చేయకపోతే రేపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా వీళ్ళిద్దరి చేతులకు పోతుంది, నేను సూపర్ పవర్ గా ఉండలేను అన్న భయం వెంటాడే ట్రంప్ ఇవన్నీ చర్యలకు దిగుతున్నాడు. చైనాని, ఇండియాని కంట్రోల్లో పెట్టుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్న ట్రంప్. ఎంతవరకు కట్టడి చేస్తుంది ఇండియా? అది ఈ ప్రయత్నంలో ఎవరు విజయం సాధిస్తారన్నది కాలం సమాధానం చెప్తుంది. థ్యాంక్ యూ అండి భానుప్రసాద్ గారు. అనేక విషయాల మీద మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.